హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు అయితే మనం శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది మనకి ఐఎస్ జగన్నాథపురంలో అయితే ఉంది. ఈ ఐఎస్ జగన్నాథపురం అనేది మనకి నల్లచర్ల నుంచి కోయిలగూడెం వెళ్ళే దారి మధ్యలో అయితే ఉంటుంది. అంటే వెళ్ళే దారిలో ఊరు లోపలికి వెళ్ళాలి మనం. ఇది ద్వారకా తిరుమల మండలం వస్తుంది అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ వచ్చేసి 534451. ఓకే. అండ్ 10th క్లాస్ అయిన తర్వాత ఫస్ట్ టూర్ ఆర్ వెకేషన్ ఏదైనా అనుకోవచ్చు మనం. సో ఎనీవేస్ ఇంక నుంచి డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. నాకు సాధ్యమైనంత వరకు అయితే డైలీ రావడానికి అయితే వస్తాయి వీడియోలు. బట్ ఎప్పుడైనా మిస్ అయితే మటుకు ఏమనుకోకండి, ఖచ్చితంగా అయితే నెక్స్ట్ ఏమైనా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు మనం ఏదైతే గుడికి వెళ్తున్నామో అక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొండపైన చక్కగా గాలి, చెట్లు, చాలా బాగుంటుంది వాతావరణం కూడా. మంచి టూరిస్ట్ ప్లేస్ అది కూడా. అంటే టూర్ ఎక్కువ వెళ్ళరు అనుకోండి, కానీ బాగుంటుంది ప్లేస్ అయితే వచ్చి. మనం ఇప్పుడైతే తాడేపల్లిగూడెం టు నల్లజర్ల వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాం. అండ్ ఇది వచ్చేసి నల్లచర్ల సెంటర్. ఇప్పుడు మనం వెళ్తుంది కోయిలగూడెం టు నల్లచర్ల రోడ్. అండ్ ఇప్పుడు ఆ బోర్డు అయితే చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే లెఫ్ట్ అయితే తీసుకుంటా. అంటే ఈ లెఫ్ట్ కాదు, ఏదో షాప్ ఉంది కదా, అక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. అక్కడి నుంచి ఊరు లోపలికి వెళ్తే మనకి గుడి అయితే వస్తుంది. ఇంకా చాలా దూరం ఉంటుంది అది లోపల. సుమారు అరౌండ్ ½ అవర్ అయితే పడుతుంది మనకి లోపల జర్నీ. అండ్ ఇక్కడైతే మనం కొంచెం డ్రింక్స్ ఏదో ఒకటి తాగేసి వెళ్దామని మన వాళ్ళు ఆగారు. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయాను, మా అమ్మకి మా తమ్ముడికి ఇద్దరికి నెమ్మషాలు కొట్టడం అంటే ఎంత సరదా తెలుసా. అది తాగకపోయినా నెమ్మషాడ కొట్టేస్తారు వచ్చి. చూడండి, ఆడి సైజుకి తగ్గట్టు కొట్టాలా. ఎన్నో తెప్పలు పడి గట్టిగా ఉన్న నిమిషాడని కొట్టేశాడు. అండ్ మా అమ్మ చూడండి కొడుతుంది అది. సో ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మన జర్నీని అయితే కంటిన్యూ చేద్దాం. లెట్స్ గో. సో అక్కడ షాప్ పక్కన సందులో చాలా స్ట్రైట్గా వస్తూ ఉంటే మనకి ఇక్కడ ఎదురు రాగానే హనుమంతుడి విగ్రహం అయితే కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ రోడ్డు. కాసేపు స్ట్రైట్గా వెళ్తే మళ్ళీ ఇంకొక టర్నింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ అక్కడ చెప్తాను. లెట్స్ గో. అండ్ బై ద వే సారీ ఫర్ ది షేకింగ్. నేనైతే 4Kలో పెట్టి తీయడానికి అయితే ట్రై చేశాను వీడియోని, అందుకని నేను FPS తగ్గించేసాను. దానివల్ల మనకి షేకింగ్ అయితే ఎక్కువైపోయింది. సారీ, బట్ క్వాలిటీ అయితే బాగుంటుంది వీడియో. అందుకే కొంచెం అక్కడక్కడ షేక్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి, పర్లేదు. బేర్ చేస్తారని కోరుకుంటూ ఏం చేయలేం, ఇంకా బేర్ చేయాల్సింది తప్పదు.
అండ్ చూసారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చాక మనం అయితే లెఫ్ట్ టైం తీసుకోవాలి. ఓ షేకింగ్ కుదుపులు, రోడ్డు బాగాలేదు గైస్, ఏమనుకోకండి. అండ్ అక్కడ లెఫ్ట్ తీసుకున్నాక కొంచెం ఎదురుకు వస్తే ఇక్కడ రైట్ తీసుకోవాలి. ద్వారకా తిరుమల ఐఎస్ జగన్నాథపురం. ఇక్కడ బోర్డు కనపడుతుంది కదా, ఇక్కడ మనం ఈ రైట్ తీసుకుంటే స్ట్రైట్ రోడ్ ఇంక ఇలా పట్టుకొని స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి కొండలు అయితే కనబడతాయి. కొండపైన గుడి కూడా కనిపించేస్తుంది. అక్కడి నుంచి మీకు దారి ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తే. అండ్ ఎండ మట్టికి దారుణంగా అవుతుంది చూసారు కదా పైన. ఈ ఎండలో ఇలాంటి జర్నీలు అయితే మాకు బాగా అలవాటు. మాకు ఎండే వెన్నెల. లెట్స్ గో. అండ్ అదే రోడ్లో మనం అలా స్ట్రైట్కి వెళ్తూ ఉంటే ఇక్కడ ఇలా టర్న్ అయితే ఉంటుంది. ఈ టర్న్లో మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఇక్కడ. అండ్ ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. లెట్స్ గో. అండ్ కొంచెం ఎదురుకు వచ్చాక మనకి ఇక్కడైతే స్టెప్స్ అయితే కనపడతాయి. చూసారు కదా, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఐఎస్ జగన్నాథపురం. మా తమ్ముడి గాడికి కొంచెం ఇళ్ళ దాటిలో క్యూరియాసిటీ ఎక్కువ, అందుకనే మా ఊళ్ళని వెళ్ళిపోమన్నాడు. మేము మెట్లు ఎక్కుంటూ వస్తాం అన్నాడు. ఓకే కదా అని నేను వాడి వెనకాల వచ్చాను. పాపం చూడండి మా వాడి పరిస్థితి. ఇక్కడ మొదలెట్టాడు మెట్లు ఎక్కడం, అక్కడ బ్రేక్ వేసాడు. వాడి చుక్కలు ఉన్నాయి. లెట్స్ గో. పాపం 3 నిమిషం తర్వాత సిట్టింగ్ చేసాడు మావాడు అప్పుడే మెట్ల మీద. ఇంత ఎంట్లో అవసరం మావాడికి. మనమైతే వెళ్ళిపోతాం, ఏముండదు. పాపం చిన్నపిల్లడు కదా, కొంచెం మెల్లగా కష్టపడితే ఎక్కేసాడు ఎలాగోలాగా. చూద్దాం ఆ కష్టాలు కూడా చూద్దాం ఎలా ఎక్కాడు. ఇంకెన్ని మెట్లు ఉన్నాయి చూడండి. అలా పరిగెట్టుకుంటూ మెల్లగా స్పీడ్గా వెళ్తూ ఉన్నాడు. కొన్ని మా వాళ్ళు అయితే పైన ఉన్నారు, మా డాడీ, మా అమ్మది కూడా అక్కడే ఉంది. అండ్ రెడీ. మళ్ళీ ఇంకొక 20 సెకండ్ల తర్వాత బాబోయ్ పరిగెడుతున్నాడు, పెడుతూనే ఉన్నాడు, ఆడిపోయాడు. మా పైన ఇంకా నాకు తెలిసి గట్టి కొడితే 20 మెట్లు ఎంత ఉంటుంది మొత్తానికి. డిడ్ ఇట్. చాలా కష్టపడి ఎక్కేసాడు. ఇంకా అక్కడ మెట్లు ఉన్నాయి, అవి కూడా కష్టపడి ఎక్కేస్తాం. ఈజీ చేయాలి కానీ ఇప్పుడు ఎక్కిన కష్టం గైస్. అవి కొంచెం పెద్దగా ఉంటే ఈజీగానే వెళ్ళిపోతాయి ఈ మెట్లు అయితే. ఇప్పుడు ఎక్కబోయే మెట్లు ఈజీ, ఇప్పుడు ఎక్కిన మెట్లు కష్టం. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఈ మెట్లు వచ్చేసి పూర్తిగా ఆప్షనల్. మీకు కావాలంటే వెహికల్స్ పై వేసుకొని పైకి టైప్ వేరే దారిలో కూడా వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికి ఎన్నో మలుపులు తిరుక్కుంటూ ఎన్నో మెట్లు ఎక్కుకుంటూ ఐఎస్ జగన్నాథపురంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అయితే మనం వచ్చేసాం. చూసారు కదా ప్రకృతి ఎంత అందంగా ఉందో. అంటే ఇక్కడ గ్రీనరీ లేదనుకోండి, సిమెంట్ చేస్తారు, పక్కన గ్రీనరీ ఫుల్గా. ఓకే. అండ్ గాలి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ మనం ఉన్నది సుమారు సీ లెవెల్ నుంచి ఒక 300 మీటర్స్ హైట్లో అయితే ఉన్నాం అంతే. ఇదంత హైట్ అయితే ఉండదు. టెంపుల్ కూడా మనకి మినిమం మౌంటైన్ ఎంత హైట్ ఉంటుందో అంతలోనే ఉంటుంది. చూసారు కదా. అండ్ లోపల అయితే నేను వీడియో తీయడానికి ఫీల్ చేయలేదు, బట్ చిన్న క్లిప్ ఏదైనా ఉంటే చూడండి ఒకసారి, కనబడితే చూడండి. ఐ థింక్ కనబడుతుంది క్లియర్గా మీకు కూడా. బట్ అదే అక్కడ రాయి కనబడుతుంది చూసారు కదా, అదే మనకైతే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహం అంటే ఏముండదు, బట్ రాయి మీదే. ఓకే. అండ్ మనం అలా లోపలికి వస్తే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది. ఈ ఫంక్షన్ మనకు సంబంధం లేదు.
అండ్ ఈ షెడ్ అటు సైడ్ వచ్చేసి ఫంక్షన్స్ కోసం, అండ్ ఈ టైప్ వచ్చేసి యజ్ఞాలు యాగాల కోసం. హోమగుండాలు మొత్తం ఇక్కడ 3 రకాలు అయితే ఉంటాయి. అండ్ అదే షెడ్లోంచి మనం బయటకు వస్తే అన్నదానానికి వెళ్ళే దారి అయితే ఉంటుంది. మనం అలాగా అన్నదానానికి అయితే వెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి బయలుదేరదాం. లెట్స్ గో. సో ఇంతగా ఈ వీడియోకి వచ్చేసి చెప్పండి, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. ఇంక నుంచి డైలీ వీడియోస్ రావడానికి అయితే నేను ట్రై చేస్తాను, పెట్టడానికి కూడా. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దట్స్ ఎక్స్పెక్టెడ్ టు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ అనదర్ వీడియో. బాయ్ బాయ్.